లోకంలో ఎవరైనా సరే మనిషి చనిపోతే ఆ చనిపోయే ముందు చెప్పిన మాటని చాలా విలువగా ఎంచుకుంటాం. మన బంధువులు కానీ, ఒకవేళ తండ్రి కానీ, తల్లి కానీ, తాత కానీ, ఇంకా ఎవరైనా సరే వాళ్ళు చనిపోయే ముందు చెప్పిన ఆ చివరి మాటకు మనకు చాలా విలువ ఉంటుంది. మా నాన్న చనిపోతూ చనిపోతూ చివరిగా ఈ మాట చెప్పాడు, లేదా మా అమ్మ చనిపోతూ చనిపోతూ చివరిగా ఈ మాట చెప్పింది అని ఆ చనిపోతూ చెప్తూ ఉన్న చివరి మాటని చాలా విలువగా ఎంచుతాం. అవసరమైతే దానికోసమే బ్రతికే వాళ్ళు ఉన్నారు. దాన్నే పదే పదే జ్ఞాపకం చేసుకొని అట్లా వాళ్ళ కోసం బ్రతికే వాళ్ళు లోకంలో ఉన్నారు. ఒక మనిషి యొక్క చివరి మాట అంత ప్రాముఖ్యమైతే మరి దేవాతి దేవుడైన యేసు క్రీస్తు యొక్క మాట, అవి కూడా చివరి మాటలు ఇంకా ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన దేవుడిగా ఉండాల్సిన ఆయన తనను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం చనిపోయి, అలా చనిపోయి తన ప్రాణం పెట్టే ముందు పలికిన ఆ చివరి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు మానవ జాతి పరలోకానికి ఎక్కడానికి వేసిన 7 మెట్లు లాంటివి. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆ 7 మాటలు ఒక మనిషి ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళడానికి చేరే 7 మెట్లు అన్నమాట. ఒక్కొక్క మాట ఒక్కొక్క మెట్టు లాంటిది. చివరి మెట్టు ఎక్కిన తర్వాత ఆ చివరి మెట్టు దాటితే పరలోకం. భూమి మీద మొదటి మెట్టు, ఆ చివరి మెట్టు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఇక్కడ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆ 7 మాటలే మనకు ఉన్న 7 మెట్లు అని చెప్పొచ్చు. కాబట్టి భూమి మీద మనం మారు మనసు పొందాం, ప్రార్థనకి వెళుతున్నాం. మొదటి మెట్టులో ఉన్నామా, రెండో మెట్టులో ఉన్నామా, మూడో మెట్టులో ఉన్నామా, నాలుగో మెట్టులో ఉన్నామా, ఐదో మెట్టులో ఉన్నామా, ఆరో మెట్టులో ఉన్నామా, ఏడో మెట్టుకు కూడా చేరామా? ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. అలా పరీక్షించుకుంటున్నప్పుడు మనం మొదటి మెట్టులో ఉన్నామా, రెండో మెట్టులో ఉన్నామా, మూడో మెట్టులో ఉన్నామా అనేది మనకు తెలుస్తుంది. అసలు ఇంతవరకు ఒక్క మెట్టు కూడా ఎక్కలేదా, అది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆ 7 మాటలు మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటాం. యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ సమయం ఎటువంటిదంటే మధ్యాహ్న కాల సమయంలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఎలాగా సిలువ వేయబడ్డాడు? ఆయన తప్పు చేసి కాదు, పాపము చేసి కాదు, నిరపరాధిగానే ఆయన సిలువ వేయబడ్డాడు. మరి నిరపరాధి అయితే ఎందుకు సిలువ వేశారండి? కేవలం అబద్ధ సాక్ష్యాలు ఆయన మీదకి చొప్పించారు. మరి చొప్పిస్తే ఇవి నాది కాదు అని ఆయన చెప్పొచ్చు కదండి. ఆయన నోరు విప్పలేదు. ఎందుకు నోరు విప్పలేదంటే గొర్రె ఆ కసాయి వాడి ముందు ఎలాగ మౌనంగా తల ఉంచుకుని ఉంటుందో ఆయన కూడా ఈ మరణాన్ని పొందడం కోసమే ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నోరు మెదపలేదు. ఈ లోకంలో మనిషి అయితే కనుక ఏమంటాడు? ఏదైనా ఒక చిన్న చేయని నేరం తన మీద వేస్తే, లేదండి అసలు నేను నేరమే చేయలేదని బల్లగుద్ది మరీ చెప్తాడు. యేసుక్రీస్తు కూడా చెప్పగలడు, కానీ అలాగా చెప్తే ఆ మరణశిక్ష నుంచి ఆయనకు విడుదల వస్తుంది. కానీ ఆ మరణశిక్ష పొందితేనే ఈ లోకానికి అంతటికి రక్షణ వస్తుంది. ఈ లోకానికి అంతటికి రక్షణ ఇవ్వాలంటే ఆయన మౌనంగా ఉండాల్సిందే. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటం వలన ఎదుటి వ్యక్తికి రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీకు అర్థమైందా? కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తిలో మారు మనసు వస్తుంది. మనం మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తి రక్షించబడతాడు. కాబట్టి మనం మౌనంగా ఉండటమే చాలా మంచిది. యేసుక్రీస్తు చూపిన మాదిరి. యేసుక్రీస్తు తీర్పులో మౌనంగా ఉన్నాడు గొర్రెపిల్లలాగా. కాబట్టి లోకానికి అంతటికీ కూడా రక్షణ తీసుకొచ్చాడు. క్రైస్తవులుగా నీవు నేను కూడా కొన్నిసార్లు మౌనం దాల్చి ఉంటే గనక తప్పనిసరిగా నీ వల్ల నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ కుటుంబీకులకు కానీ రక్షణ వస్తుంది. ఈ లోకంలో భార్యాభర్తలు ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు భార్య గనక మౌనంగా ఉంటే
ఆ భర్త వాగి 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 కొంతసేపటికి మౌనంగా ఉండిపోతాడు. అలా ఉండిపోయిన తర్వాత ఆలోచించుకుంటాడు, నేను ఎన్ని మాటలన్నా ఎన్ని తిడుతున్నా ఈమె మౌనంగా ఉంటుంది, కాబట్టి ఈమెలో ఏదో గొప్పతనం ఉంది, నేను ఎందుకు అనవసరంగా వాగాలి, నేను కూడా మౌనంగా ఉండొచ్చు కదా అని తనలో మార్పు కలుగుతుంది. అలా మార్పు కలగటం వలన తను కూడా మారు మనసు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఏమండి, నా భర్తను నేను లొంగ తీసుకోవాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నేను చెప్పినట్లుగా వినాలి, నేనేం చేయాలండి అందంట. అప్పుడు ఈయన అన్నాడంట, అమ్మ నేను ప్రార్థన చేసి ఒక పౌడర్ నీకు ఇస్తా. ఆ పౌడర్ ఏం చేస్తావంటే, నువ్వు మీ ఆయన ఇంట్లోకి రాగానే నువ్వు అది నోట్లో వేసుకో, నోరు తెరవద్దు, ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవద్దు. నోరు తెరిచావా దీని పవర్ పోద్ది, కాబట్టి నోరు తెరవద్దు. ఎన్ని అన్నా సరే, ఆయన ఏమనుకున్నా సరే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నోరు మాత్రం తెరవద్దు. నోరు తెరిస్తే దీనికి ఉన్న శక్తి పోతుంది, ఈ ప్రార్థనా శక్తి పోతుంది, కాబట్టి నోరు తెరవకుండా ఉండాలి. ఓహో, ఇంతే కదా, ఎన్ని రోజులండి, ఎంత, ఒక వారం రోజులు అట్లా చేస్తే చాలు. ఆహా, సరేనండి చేస్తానండి అంది. ఇక వాళ్ళ ఆయన రాగానే తిట్టుకుంటూ వచ్చాడు. ఈమె కూడా తిట్టేది మరి, అయినా సరే పాస్టర్ గారు చెప్పాడు కదా అని ఆ పౌడర్ తీసుకొని నోట్లో వేసుకొని నోరు మూసుకుంది. ఈయన అది లేదా ఇది లేదా అది లేదా ఇది లేదా పనికి మేలదారా అదా ఇది అని తిడతనే ఉన్నాడు. ఈమె నోరు తెరిస్తే మళ్ళీ ఈ పౌడర్కున్న శక్తి ఎక్కడ పోద్దో అని నోరు తెరవలేదు. సాయంత్రం పెందలకడ రండి అని చెప్పి ఆమె మరి చెప్దామంటే మరి నోరు తెరవాలి కదా, ఎందుకులే అని తెరవలేదు. ఈయన పోయాడు, ఆఫీసులో పని చేసుకున్నాడు. సాయంత్రానికి ఆలోచనలో పడ్డాడు, అరే రోజు నేను ఏది మాట్లాడితే ఎదురు చెప్పేది, కానీ ఈరోజు మా ఆమె ఎందుకో మాట్లాడలేదు, అసలు ఏమి విన్నా సరే కాముగా ఉంది, పెందలకాడ పోదాం ఇంటికి అని వచ్చేసాడు. పెందలకాడనే, ఏమ్మా తిన్నావా అని మంచిగా పలకరించాడు. ఏమనుకుంది, ఆహా ఈరోజు ఈ పౌడర్ భలే పనిచేసింది. అట్లాగే రెండో రోజు కూడా అట్లాగే కొనసాగించింది. అట్లాగే 7 రోజులు కొనసాగించిన తర్వాత ఈ భర్తలో కూడా చాలా మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి ఈయన కూడా అన్నాడు, ఏమ్మా 7 రోజుల నుంచి చూస్తున్నాను, నీలో చాలా మార్పు కనపడుతుంది. అంతకుముందు లొడ వాగేదానివి, ఏ మాట పడితే ఆ మాట అనేదానివి, ఈ మధ్య ఏమి మాట్లాడడం లేదు, ఏదో మార్పు ఉందమ్మా నీలో అనుకుంటూ పోయాడు. సరే, ఈయన ఆఫీసు బాగానే మళ్ళీ ఏమో 7 రోజుల తర్వాత ప్రార్థనకు పోయింది. అయ్యగారు మీరు చెప్పినట్లుగా ఆ పౌడర్ నోట్లో వేసుకున్నాను, బాగానే పనిచేసిందండి. రోజు లొడ వాగే మా ఆయన మొదటి రోజు వాగాడు, రెండో రోజు తగ్గించాడు, మూడో రోజు తగ్గించాడు, అట్లాగే ఈ వారం రోజుల్లో చాలా తగ్గించాడండి. ఇంకా సరిపోద్దండి వారం రోజులంటే. అమ్మ అర్థమైంది కదా, ఈ పౌడర్ యొక్క శక్తి ఏందో నీకు అర్థమైంది కదా, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ 7 రోజుల్లోనే మీ ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే 40 రోజులు సరిగ్గా చెయ్యి. ఎన్ని రోజులు? 40 రోజులు కరెక్ట్గా చేస్తే, ఇదే ఫార్ములా నువ్వు అప్లై చేస్తే 40 రోజుల తర్వాత అసలు మీ ఆయనలో ఇంకా మార్పు వస్తుంది. ఇక జీవితాంతం కూడా మీ ఆయన ఇక ఎటువంటి దురలవాట్లకు కానీ వాటికి జోలికి పోడు అని చెప్పాడంట. ఏమే నమ్మింది. 7 రోజుల్లోనే ఎంత మార్పు వచ్చిందంటే ఇక నెల రోజులు 40 రోజులు అంటే ఇంకా చాలా మార్పు వచ్చిందని, సరేనండి అని ఇక ఆ పౌడర్ తీసుకుని పోయింది. ఇక ప్రతిరోజు అట్లాగే ఉంటుంది. 7 రోజులు అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు, నెల అయిపోయింది, 40 రోజులు కూడా గడిచిపోయింది. ఈ లోపల ఈయన కూడా ఆలోచించుకున్నాడు, అసలు ఏ మాట మాట్లాడినా ఎదురు సమాధానం చెప్పట్లేదు, పల్లెత్తు మాట అనట్లేదు, ఇట్లాంటి ఆమెను నేను ఎందుకు అనవసరంగా మాట్లాడి బాధ పెట్టాలి అనుకొని ఈయన కూడా తన పద్ధతి మార్చుకున్నాడు, తన అలవాట్లన్నీ మార్చుకున్నాడు. పెందలకాడ ఇంటికి రావటం, పిల్లలతో ఉండటం, ఇవన్నీ ఆ కుటుంబం సంతోషంగా ఉంది. అట్లాగా నెల రోజులు అయిపోయిన తర్వాత భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థనకు వచ్చారు. పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగా చేశాను, చక్కగా మా ఆయన మారిపోయాడు, మా కుటుంబం అంతా ఇప్పుడు సంతోషంగా ఉంది, ఒకప్పుడు మా కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉండగలిగాం, అంతా మీరు ఇచ్చిన పౌడర్ మహిమండి అని చెప్పారు.
సరేనమ్మా, ఇప్పుడు ఎట్లాగైతే ఉన్నారో అట్లాగే హ్యాపీగా ఉండండి, ఇక ఏ ఇబ్బంది లేదు కదా అన్నాడు. ఈ పక్క ఉన్న ఆయన అడిగాడు సంఘ పెద్ద, ఏం పాస్టర్ గారు, మీరు కూడా మంత్రాలు పెట్టి పౌడర్లు ఇస్తారా ఏంటి, ప్రార్థన కదా మీరు చేసేది అంటే, అయ్యా మంత్రాల పోడా, పౌడర్లో ఏం లేదు, నోరు తెరవకుండా ఉండడం కోసం అది ఇచ్చాను అంతే, ఆ పౌడర్ వేసాను అంతే, నోరు తెరవకుండా ఉండడం కోసం. పౌడర్ ఎందుకు వేసాడంట? నోరు తెరవకుండా ఉండడం కోసం. తెరిస్తే పవర్ పోద్దని చెప్పాడు కదా, అందుకని నోరు మూసుకుని అట్లాగే ఉంది. నోరు తెరవకుండా ఉండడం కోసం ఆ పౌడర్ ఇచ్చాను. ఆమె 40 రోజులు నోరు తెరవకుండా ఉంది, కాముగా చక్కగా ఆయన మనసు మారిపోయింది, కలిసి ఉన్నారు. ఇదే, అందుట్లో పౌడర్ లేదు, దాంట్లో మహిమ లేదు, దాంట్లో శక్తి లేదు. నోరు తెరవకుండా ఉంటే చాలు, మౌనంగా ఉంటే చాలు, ఎదుటి వ్యక్తి మన మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పాడు. నిజమే, కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటం వలన ఎదుటి వ్యక్తిలో మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా తిరిగి మాట్లాడదామనుకో, వాళ్ళు తిరిగి మాట్లాడతారు, మళ్ళీ మనం మాట్లాడతాం, మాట పెరుగుద్ది, యుద్ధం మొదలైద్ది, ఆ గాలి కాస్త సముద్రం అయిపోద్ది, పెను తుఫాన్ అయిపోతుంది. చివరికి గొడవలు, కొట్లాటలు, విడాకులు, విడిపోవటాలు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి కుటుంబంలో మనం మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తిలో రక్షణ, మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి అంతటికీ కూడా రక్షణ తీసుకురావడం కోసం ఆయన అందరి ముందు నేరం మోపబడతా ఉన్నా సరే, నిందలు పడతా ఉన్నా సరే, ఆయన మౌనంగా గొర్రె పిల్లలాగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ మీద ఎప్పుడైనా అనవసరంగా నింద పడినప్పుడు మౌనంగా ఉంటున్నావా? అన్ని సమయాల్లో మౌనంగా ఉండమని కాదు, కానీ నీ మౌనం వలన ఎదుటి వ్యక్తిలో మార్పు రావాలని నువ్వు కోరుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తిలో మనసు మారాలని నువ్వు కోరుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సిందే. మాట్లాడే విషయాలు ఉంటాయి, అదే సమయంలో మౌనంగా ఉండాల్సిన విషయాలు కూడా ఉంటాయి. మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. లేకపోతే రెండు కూడా ప్రమాదకరంగానే ఉంటాయి. యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు. ఆ సమయంలో లోకానికి అంతటికి రక్షణ వచ్చింది. ఇక సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన్ని ఎట్లాగా సిలువ వేశారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువ వేసేటప్పుడు నిలువు కర్ర, అడ్డకర్ర 2 ఉన్నాయి. అడ్డకర్రను ఏమంటారంటే పాటిబులం అని పిలుస్తారు. ఈ అడ్డకర్రకి చేతులు ఇట్లాగా పెట్టి మేకులు కొట్టేశారు. ఆ మేకులు అరచేతిలో కాదు కొట్టింది. చాలామంది అనుకుంటారు, మనకి బొమ్మల్లో చూపించేది కానీ, ఆ సినిమాల్లో చూపించేది కానీ, ఆ స్కిట్లో చూపించేది కానీ ఎక్కడ చూపిస్తారంటే యేసుక్రీస్తు యొక్క అరచేయిలో కొట్టినట్టుగా చూపిస్తారు. కానీ అరచేతిలో కొడితే ఆ సిలువ మీద ఉన్న ఈ శరీరం అంతా కూడా ఈ చేతుల మీద ఆగదు. మరి ఎక్కడ కొట్టారంటే ఇక్కడ మణికట్టులో కొడతారు. మరి మణికట్టులో కొడితే మరి అరచేయిలో మనకి చూపిస్తారు ఎందుకు? అరచేయి ముందు ఎందుకండి అంటే మణికట్టు వరకు ఉన్న ఈ భాగాన్ని అంతటిని కూడా అరచేయిగానే పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేశారు, భాష మారిపోయింది, కాలం మారిపోయింది. అరచేయిని అరచేయిగా, మణికట్టుగా, మోచేతిని మోచేతిగా ఇట్లా చెప్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఎక్కడి వరకు ఉన్న భాగాన్ని మొత్తాన్ని అరచేయిగానే పరిగణించేవాళ్ళు. కాబట్టి అరచేతుల్లో చీరలు కొట్టబడ్డాయంటే ఇక్కడ అని కాదు, మణికట్టు మీద కొట్టబడినాయి. అట్లా మణికట్టు మీద కొడితేనే ఆ మనిషి యొక్క దేహం అంతా కూడా సిలువ మీద నిలబడుతుంది, లేకపోతే ఇట్లాగా చీల్చుకొని పడిపోతుంది. అంత మేకు శరీరంలోకి వెళ్తున్నప్పుడు ఆ మనిషి యొక్క బాధ ఎంత ఉంటుందో మనకు బాగా తెలుసు. మనం ఒక సన్న గుండు పిన్ను శరీరంలోకి వెళితే చాలా బాధ అనుభవిస్తాం. కానీ అట్లాంటిది 4 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న ఆ మేకు లోపలికి వెళ్తున్నప్పుడు ఎంత బాధ యేసుక్రీస్తు అనుభవించాడో శరీరంలో మనకు అర్థమవుతుంది. అంతేకాదు యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టారు అని మనం చదివాం. కొరడాలతో కొట్టేటప్పుడు ఆ కొరడాలు ఆ తోళ్ళతో తయారు చేసేవాళ్ళు. దేంతో తయారు చేసేవారు? తోళ్ళు. ఆ తోళ్ళకు మధ్యలో సన్నటి ఇనుప గుండ్లు పెట్టేవాళ్ళు. ఆ ఇనుప గుండ్లకి వేలాడేసేవారు. ఏమి వేలాడేసేవారంటే సన్నటి ఎముకలు, పదునైన ఎముకలు వేలాడేసేవాళ్ళు. ఇట్లాగా తోలు ఇట్లాగా ఉంటే ఇక్కడ ఒక గుండు,
దానికి కొన్ని ఎముకలు, ఇక్కడ ఒక గుండు, దానికి కొన్ని ఎముకలు, అట్లాగే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బలమైన ఇనప గుండ్లు, దానికి ఒక సన్నటి ఎముకలు తగిలి ఉండేవి. ఇట్లాగా మనిషి యొక్క శరీరం మీద దాన్ని ఇట్లాగా పెట్టేసి ఇలా లాగితే ఆ చర్మం అంతా కూడా ఊడిపోయి వచ్చేసేది. అట్లాగా యేసుక్రీస్తుని కొట్టినప్పుడు ఆయన యొక్క రూపం అంతా కూడా మారిపోయింది. చూడ్డానికి స్వరూపం అనేది లేకుండా పోయింది. మనుషులు గుర్తించని వాడిగా ఆయన తయారయ్యాడు. అంటే తన శరీరం నిండా ఎక్కడ పడితే అక్కడ మాంసం అంతా కూడా బయటికి చీల్చుకుని వచ్చేసింది. ఒక పక్క రక్తం కారుతూ ఉంది, అదే సమయంలో ఇట్లా కొడతా ఉన్నప్పుడు ఆ మాంసం అంతా కూడా బయటకు వస్తూ ఉంటే యేసుక్రీస్తు శారీరకంగా ఎంతో బాధను అనుభవించాడు. ఇంత బాధ ఆయన తప్పు చేసి కాదు, పాపం చేసి కాదు, పాపం చేసిన నీ కోసం నా కోసం ఆయన ఇంత బాధ అనుభవించాడు. ఇంత బాధ అనుభవించిన తర్వాత ఆయన్ని సిలువ వేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో సిలువ మరణం అనేది అంతకంటే గొప్ప శిక్ష, క్రూరాతి క్రూరమైన శిక్ష ఇంకెక్కడా ఉండదు. అట్లాంటి క్రూరమైన శిక్షను యేసుక్రీస్తుకు అమలు చేశారు. నిజానికి అక్కడ ఉన్న గవర్నరు పిలాతు ఏమన్నాడంటే, ఇదిగో ఈయనలో ఏ దోషం నాకు కనపడటం లేదు, కాబట్టి నేను ఇతన్ని విడుదల చేస్తాను అని అంటే యూదులు, పరిసయ్యులు, మత పెద్దలు వీళ్ళందరూ కూడా కూడి లేదు లేదు మాకు ఈయన్ని సిలువ వేయాల్సిందే అని అంటే, ఈయన పిలాతు అన్నాడు, ఆ రోజు పస్కా పండుగ ముందు రోజు పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగకు ముందు ఒక ఖైదీని విడుదల చేయటం అంటే ఫ్రీగా వదిలేయటం వాళ్ళకు ఒక వాడుక, ఒక సాంప్రదాయం. అప్పుడు ఆయన అన్నాడు, ప్రతి పండగకి ఒక ఖైదీని క్షమాభిక్ష పెట్టి వదిలేస్తున్నాం కదా, అట్లాగే పస్కా పండుగ వస్తుంది కదా, ఇదిగో ఈయన్ని నేను విడుదల చేస్తాను అని అంటే యూదులు దానికి కూడా ఒప్పుకోవాలా. లేదు లేదు, మీరు విడుదల చేయాలంటే ఉన్నాడు ఒకడు బరబ్బా అని, వాడిని విడుదల చేయండి, కానీ ఈయన మాత్రం సిలువ వేయాల్సిందే అని పట్టుబట్టారు. ఈ బరబ్బా ఎటువంటి వాడంటే ఒక బందిపోటు దొంగ, నరహత్యలు చేసి బందిపోటు దొంగతనాలు చేసి మరణశిక్ష విధించబడిన వాడు బరబ్బా. అట్లాంటి వాడినేమో విడుదల కావాలని కోరుకున్నారు. మంచివాడు నిరపరాధి అని యేసుక్రీస్తు మాత్రం చంపబడాలి అని కోరుకున్నాడు. ఈ దినాల్లో కూడా మనుషుల యొక్క హృదయాలు అట్లాగే ఉన్నాయి. చెడ్డోడినేమో ఈడు మాకు కావాలి, మాకే ఈడు అని కోరుకుంటున్నారు. మంచి వాళ్ళనేమో వీళ్ళు శిక్షించబడాలి అని వాళ్ళని నరకాన్ని నెట్టేస్తూ ఉన్నారు. చెడ్డవాళ్ళనేమో స్వీకరిస్తున్నారు, మంచి వాళ్ళనేమో దూరం పెడతా ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులు కూడా ఇట్లాగే తయారైపోయారు. ఇంకా యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి ప్రధాన కారణం ఎవరంటే శిష్యుడు ఇస్కరియోతు యోధ. ఈ యోధ ఒక శిష్యుడిగానే చేరాడు యేసు ప్రభు దగ్గరికి. శిష్యుడిగానే చేరాడు, గురువుగారి బోధలు వింటున్నాడు, గురువుగారు చేసే ప్రతిదీ అద్భుత కార్యాలు చూస్తున్నాడు. ఆయన ఆహారం పంచిపెడితే తిన్నాడా లేదా? 5 రొట్టెలు 2 చేపలు 12,000 మందికి ఆహారంగా అద్భుతం చేసి పంచిచ్చినప్పుడు కళ్ళారా చూశాడు, తిన్నాడు. ఇట్లాగా ఆయనతో పాటే ఉన్నాడు, ఆయనతో పాటే తిన్నాడు, ఆయనతో పాటే పడుకున్నాడు. కానీ ఆయనకే గోతులు తవ్వడం ప్రారంభించాడు. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటానే ఉంటారు, మనతో పాటే ఉంటారు, మనతో పాటే తింటారు, మనతో పాటే అన్ని విషయాలు ముచ్చట్లాడతారు. కానీ మన విషయాలు తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చెప్పి మనకే గోతులు తవ్వే వాళ్ళు, ఇట్లాంటి ఇస్కరియోతు యోధ మనస్తత్వం కలిగిన వాళ్ళు మన చుట్టూ ఇంకానే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు మన కుటుంబంలోనే వాళ్ళే ఉంటారు, మన బంధువులే ఉంటారు, మన స్నేహితులే ఉంటారు. మనం అనుకుంటాం వీడు మంచోడు, నాతో మంచిగా మాట్లాడుతున్నాడు, ఏ కల్లా కపటం లేనోడని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ హృదయంలో ఇస్కరియోతు యోధ ఉంటాడు, ఉండి మనకే గోతులు తీసి మనల్ని నాశనం చేయడానికి చూసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మొత్తాన్ని చూసినప్పుడు ఈ లోకంలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇస్కరియోతు లాంటి వాడు యేసుక్రీస్తు చుట్టూ ఉండి యేసుక్రీస్తుని అప్పగించినట్లుగా ఈ లోకంలో కొంతమంది మనుషులు మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనం పెట్టిందే తింటారు, మనం ఏం మేలు చేస్తే దాన్ని అనుభవిస్తారు. నీ అంతటోడు లేడండి, నువ్వు చాలా మంచివాడు అయ్యా అని పొగుడుతారు. కానీ చివరికి మనకే నష్టం కలిగించేలాగా తయారయ్యే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్కరియోతు యోధ లాంటి హృదయం ఒకవేళ నీకుంటే జాగ్రత్త, చాలా ప్రమాదకరం. చివరికి ఇస్కరియోతు యోధ ఎటువంటి మరణం పొందాడంటే, యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత వాళ్ళు 30 వెండి నాణేలు ఇచ్చారు శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఆ 30 వెండి నాణేలను పట్టుకున్నాడు. యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత చూసి, నేను ఎట్లాంటి మంచి వ్యక్తిని అప్పగించాను అనవసరంగా అని పోయి, అయ్యా ఇదిగో మీ వెండిలు నాకు అక్కర్లేదు, మీ నాణ్యాలు మీరే తీసుకోండి అని అంటే, అయితే ఏం చేసుకోమంటావు, నేను నిరపరాధిని అప్పగించి పాపం చేశానయ్యా అని అంటే, అయితే మాకేంటి, అది నువ్వే చూసుకో, మాకు అవసరం లేదు అన్నారు. చివరికి వాడు అవి దేవాలయంలో అట్లా పారేసి ఇక పోయాడు. పోయి పొలానికి పోయి, పొలంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. ఆ ఉరి పెట్టుకున్న తర్వాత ఆ కొమ్మ ఆగలేదు. చనిపోయిన తర్వాత ఆ బరువుకి ఆ కొమ్మ ఆగలేక విరిగి పడింది. ఆ విరిగి పడేటప్పుడు ఎట్లా పడంటే వెళ్ళకిలా పడ్డాడు. అంటే నడుమేమో కిందికి వచ్చింది, పొట్టేమో పైకి వచ్చేలాగా ఇలాగ పడ్డాడు. అలా పడినప్పుడు అక్కడ కింద ఉన్న ఒక కోసు రాయి గుండా ఇట్లాగ వెళ్ళి పొట్ట పగిలి ఆ పేగులన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అట్లాంటి చావు చచ్చాడు ఇస్కరియోతు యోధ. ఇదంతా దేనివల్ల జరిగిందంటే, యేసుక్రీస్తు పక్కనే ఉండి ఆయన చెప్పింది విని, పెట్టింది తిని, ఆయనతోనే తిని తాగి పడుకొని చివరికి ఆయన్నే అప్పగించే అంత చెడ్డ పని చేశాడు. కాబట్టి అతని అంతము ఇదిగో ఎంత భయంకరంగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు మంచి చేసిన వారికి కీడు చేస్తున్నావా? మేలు చేసిన వారికే మళ్ళీ అపకారం చేస్తున్నావా? పెట్టిన చేయిని నరుగుతున్నావా? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావా? నీ అంతం కూడా ఇట్లాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 7 మాటలు ఆయన పలకటం జరిగింది. ఇంచుమించు దాదాపుగా 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడు. 3 గంటల సమయంలో యేసుక్రీస్తు చివరి శ్వాస విడిచాడు. మొట్టమొదటి మాట మనం చదువుకుంటున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు అంటున్నాడు, క్షమించండి వీళ్ళని. ఎవరిని క్షమించాలి? తనను సిలువ వేస్తున్న వాళ్ళని, తనను అప్పగించిన వాళ్ళని, తనను దూషించిన వాళ్ళని, తనను శపించిన వాళ్ళని క్షమించు నాయనా అని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులను సైతం క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి మాటలో యేసుక్రీస్తు నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే క్షమాగుణం. ఏమిటి? క్షమించడం. ఎవరిని క్షమించడం? చెప్పండి, ఎవరిని క్షమించడం? శత్రువులను సైతం క్షమించడం, శపించిన వారిని క్షమించడం, దూషించిన వారిని క్షమించడం. పరలోకానికి చేరే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే క్షమించడం. మీకు అర్థమవుతుందా? పరలోకానికి చేరే మొట్టమొదటి మెట్టు ఏమంటున్నాం? క్షమించడం. ఎవరిని క్షమించాలండి? తప్పు చేసిన ఎవరినైనా క్షమించడం, శత్రువులను కూడా క్షమించడం, నిందిస్తున్న వారిని కూడా క్షమించడం, దూషిస్తున్న వారిని కూడా క్షమించడం. క్షమించడం నేర్చుకోవాలి. అదే మనం పరలోకానికి వేసే మొట్టమొదటి మెట్టు. చాలామంది అంటారు, నేను చచ్చినా సరే వాడిని క్షమించనండి. ఏమంటారు? చచ్చినా సరే నేను వాడిని క్షమించనండి. చచ్చిన తర్వాత ఎట్లాగో నువ్వు క్షమించలేవు. నువ్వు ఏదైనా క్షమించగలిగితే బ్రతికొండప్పుడే క్షమించాలి. కానీ కొన్నిసార్లు మనుషులుగా మనం ఆడే మాటలు ఎట్లుంటాయి అంటే, నేను చచ్చినా సరే వాడిని మాత్రం క్షమించనండి, వాడు అంత తప్పు చేశాడండి అని చెప్తాం. నిజమే, చచ్చిన తర్వాత నువ్వు ఎట్లాగూ క్షమించలేవు. కానీ బ్రతికి ఉండగానే నీవు ఎవరినైనా సరే క్షమించగలగాలి. క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయగలగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు నాయనా, క్షమించు అని నువ్వు క్షమించడమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా నీవు కూడా వీళ్ళను క్షమించు అని ప్రార్థన చేయాలి.
ఇది క్రైస్తవ్యంలో మనం పరలోకానికి చేరే వాటిలో మొట్టమొదటి మెట్టు. క్షమించడం మనం నేర్చుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తాం. నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? సైనికులకి జాగ్రత్తగా చూడండి, సైనికులకి తెలియదా? యేసు ప్రభు ఏ తప్పు చేయలేదన్న సంగతి తెలుసు. పిలాతు కూడా చెప్పాడు, ఆయన కూడా తెలుసు ఏ తప్పు చేయలేదని. కానీ ఏ తప్పు చేయని ఒక నిరపరాధిని మనం సిలువ వేస్తున్నామన్న సంగతి సైనికులకు కూడా తెలుసు, పిలాతుకు కూడా తెలుసు. యూదులకి తెలియదా అంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు కావాలనే యేసుక్రీస్తు మీద నిందలు వేసి దూషణలు చేస్తున్నారు. ఇవందరికీ తెలుసు కావాలనే చేస్తున్నారని. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? వీళ్ళకు తెలియదు ఏం చేస్తున్నారో అని అంటున్నాడు. తెలియదు అంటే జాగ్రత్తగా చూడండి, ఏ విషయానైనా సరే రెండు కోణాల్లోంచి చూడవచ్చు. ఒకటి మానవ కోణంలో నుంచి, ఇంకొకటి దేవుని యొక్క కోణంలో నుంచి. మీకు అర్థమైందా? మానవుల కోణంలోంచి చూస్తే గనక వాళ్ళకు తెలుసు ఈ నిరపరాధిని సిలువ వేస్తున్నామన్న సంగతి తెలుసు, అన్యాయపు తీర్పిచ్చి సిలువ వేస్తున్నామన్న సంగతి తెలుసు. కాబట్టి మానవ దృష్టితో చూస్తే వాళ్లకు తెలుసు, తెలిసే వేస్తున్నారు. కానీ అదే దేవుని యొక్క కోణంలోంచి చూస్తే, దేవుని యొక్క దృష్టిలో నుంచి చూస్తే గనక వాళ్ళకి తెలియక వేస్తున్నారు. ఏమీ తెలియదు వాళ్ళకి. ఈ సిలువ వేస్తున్న యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చే దేవుని కుమారుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలుసా? తెలియదు ఆ సంగతి వాళ్ళకి. కాబట్టి తెలియకే వాళ్ళు సిలువ వేస్తున్నారు. ఇదిగో ఈయన మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు అన్న సంగతి వాళ్ళకు తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా ఈయన ఈ లోకానికి వచ్చాడు దేవునికి సాక్షిగా అనే సంగతి వాళ్ళకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క కోణంలో చూస్తే తమ రక్షకుణ్ణి వాళ్ళు సిలువ వేస్తున్నారన్న సంగతి వాళ్ళకు తెలియదు. కాబట్టి ప్రభువు మానవుని యొక్క కోణంలోంచి కాకుండా దేవుని యొక్క కోణంలో నుంచి ఆలోచించి, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని ప్రార్థించాడు. మనుషుల యొక్క దృష్టిలోంచి చూస్తే క్షమించడానికి లేదు, కానీ దేవుని యొక్క వైపు నుంచి చూస్తే కనుక వాళ్ళు క్షమించడానికి అర్హులు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా విషయాన్ని మనుషుల వైపు నుంచి చూడకూడదు, దేవుని వైపు నుంచి చూడాలి. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో అత్త కోడలు ఉన్నారు. ఈ అత్త కోడల్ని బాగా చిత్రహింస పెడుతుంది, రాచు రంపాన పెడుతుంది, ఆ మాటలు ఈ మాటలు అని బాగా హింసిస్తుంది. కానీ ఈ కోడలు మాత్రం ప్రార్థనకు వెళ్తుంది, సౌమ్యంగా ఉంటుంది. ఈమె ప్రార్థన చేస్తుంది తన అత్త కోసం. ఏమని? అయ్యా మా అత్త ఏం చేస్తుందో ఆమెకు తెలియట్లేదు నాయన, ఆమెను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. నిజానికి తెలియదు ఆ అత్తకి ఏం చేస్తుందో. కావాలనే కోడల్ని హింస పెడుతున్న సంగతి తెలియదు అత్తకి, తెలుసు. మరి తెలియక చేసేది ఏమిటంటే కోడలు మారు మనసు పొందింది అంటే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా ఒక వ్యక్తి మారు మనసు పొందితే వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సంఘంలో సభ్యులుగా ఉంటారు. అవునా కాదా? సంఘంలో ఒక వ్యక్తిగా ఉంటావు. సంఘంలో చేర్చబడ్డావంటే నువ్వెవరివి? దేవుని యొక్క శరీరానివి. సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగంగా ఉంది ఈ కోడలు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగంగా ఉన్న ఈ కోడల్ని ఈ అత్త హింస పెడుతుందంటే మొత్తానికి ఎవరిని హింస పెడుతున్నట్లు చెప్పండి? యేసుక్రీస్తునే హింసిస్తున్నట్లు. యేసుక్రీస్తు పౌలుతో అదే అన్నాడు, సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు అని. సౌలు ఎప్పుడు హింసించాడు యేసు ప్రభువుని? హింసించలేదు. ఆయన సంఘం ఏదైతే ఉందో వాళ్ళను పట్టుకొని హింసించాడు. ఆయన సంఘమే ఆయన శరీరం కాబట్టి ఆనాడు సౌలుతో యేసు ప్రభు అన్నాడు, సౌలా సౌలా నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు అని. ఇప్పుడు ఈ కోడల్ని అత్త హింసిస్తుందంటే ఇప్పుడు ఎవరిని హింసిస్తున్నట్లు? యేసుక్రీస్తునే హింసిస్తున్నట్లు. కాబట్టి ఇప్పుడు ఈ కోడలు అత్త గురించి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఏమికి తెలియదు, నేను నీ శరీరాన్ని అన్న సంగతి తెలియదు, నన్ను హింసిస్తే నిన్ను హింసిస్తున్నాన్న సంగతి తెలియదు మా అత్తయ్యకి, తెలియక చేస్తుంది నాయన, ఈమెను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంది.
ఇది దేవుని యొక్క కోణంలోంచి చూడడం అంటే. మీకు అర్థమైందా? మానవుని యొక్క కోణంలోంచి చూస్తే క్షమించడానికి కాదు, కానీ దేవుని యొక్క కోణంలోంచి చూస్తే గనక ఆ వ్యక్తి క్షమించడానికి అర్హురాలు. కాబట్టి క్షమించు నాయనా అని ప్రార్థించాలి. మనం కూడా ఈ మొదటి మాట నుంచి ఏమి నేర్చుకుంటామంటే క్షమాగుణం. ఆ క్షమాగుణం అనేది మనుషుల వైపు నుంచి చూస్తే క్షమించలేం, మనం చచ్చినా క్షమించను రా అంటావు. కానీ దేవుని వైపు నుంచి చూస్తే క్షమించడానికి ఆ వ్యక్తి అర్హుడే. దేవుని కోణంలోంచి చూసి ఏం చేయాలి? మనం ఆ వ్యక్తిని క్షమించాలి. అలా క్షమిస్తే గనక కుటుంబం అంతా కూడా శాంతి సమాధానాలతో ఉంటుంది, సంఘము కూడా శాంతి సమాధానాలతో ఉంటుంది, సమాజం కూడా శాంతి సమాధానాలుగా చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోకానికి చేరే మొట్టమొదటి మెట్టు ఏమిటి? క్షమించగలగడం. తప్పు చేసిన ఇంట్లో వ్యక్తి క్షమించగలుగుతున్నావంటే పరలోకానికి నువ్వు మొదటి మెట్టు ఎక్కేసినట్లే. నీకు అర్థమైందండి? ఎవరైనా వ్యక్తి నిన్ను తిట్టాడు, దూషించాడు, నిందించాడు, అయినా సరే ఆ వ్యక్తిని క్షమించి అతని కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు పరలోకానికి ఒక మెట్టు ఎక్కినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని మనం చదువుకుందాం. నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. అంటే ఏమి ఇస్తున్నాడు ఇక్కడ? వాగ్దానం ఇస్తున్నాడు, ఒక అభయం ఇస్తున్నాడు. ఎవరికి అభయం ఇస్తున్నాడు? మంచోడికి కాదు. మనం ఏం చేస్తాం? మంచోళ్ళు, నీతిమంతులు అట్లాంటి వాళ్ళు వస్తే నేనున్నారా, నీకేంది అంటాం. అదే ఒక చెడ్డోడు మన ముందుకు వచ్చి అయ్యా నా పరిస్థితి ఇది, కాస్త సహాయం చేయండి అని అంటే వాడు బ్రతుకు, వాడి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసి ఎట్లాంటి వాడికి సహాయం చేస్తే ఏంటి నా పరిస్థితి అని వాడికి అభయం ఇస్తామా? ఏదైనా ఒక మాట వాగ్దానం చేస్తామా? చెయ్యం. ఎందుకంటే వీడికి అభయం ఇస్తే, వీడికి వాగ్దానం చేస్తే లేనిపోయింది, అనవసరంగా నేను రిస్క్లో పడతాను, ఎందుకు నాకు ఈ లేనిపోయింది అనుకొని మనం సేఫ్ సైడ్ ఉండాలి అనుకొని వాడిని దగ్గరకు కూడా రానివ్వం. కానీ యేసుక్రీస్తు అట్లాగా చేయడం లేదు. ఎందుకు అట్లాగా చేయడం లేదంటే యేసుక్రీస్తు వాడి యొక్క హృదయాన్ని చూశాడు. ఏం చూశాడు? హృదయాన్ని చూశాడు. అంటే అతని హృదయం మార్పు పొందింది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు చూశాడు, మనుషులు చూడలేదు. ఎప్పుడు మార్పు వచ్చింది ఇతనిలో? మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తును దూషించారు, నిందించారు. చివరికి అటు ఇటు సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయన నిందించారు, దూషించారు అని రాయబడి ఉంది దేవుని వాక్యంలో, మత్తయి సువార్తలో. ఆయనతో పాటు సిలువ వేసిన దొంగలను ఆయన్ను దూషించారు అని ఉంది. మరి ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తును ఒకప్పుడు దూషించిన వాళ్ళే, ఎప్పుడు సిలువ వేయబడిన తర్వాత కూడా ఆయన దూషించిన వాళ్ళే. మరి ఒక దొంగలో మార్పు ఈ మధ్యలోనే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మొదటి మాట పలికినప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు, వీళ్ళను క్షమించు నాయనా అని యేసుక్రీస్తు చేసిన ఆ ప్రార్థన విని ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆ ఎదుటి వ్యక్తిలోకి, ఆ విన్న వ్యక్తి కూడా ఏం కలిగిస్తుంది? మారు మనసు కలుగజేస్తుంది. కాసేపట్లో చనిపోయే దొంగే కానీ ఆలోచనలో పడ్డాడు, అరే నేనున్నాను, అందరినీ దూషిస్తా ఉన్నాను, సిలువ వేయబడుతున్న ఎవరైనా సరే ఆ నొప్పికి బాధకు తట్టుకోలేక అందరినీ తిడతా ఉన్నాడు, దూషిస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. కానీ ఈయన అసలు ఏం మాట్లాడడం లేదు. పైగా నోరు తెరిచి ఇతరులను దూషించడానికి బదులుగా, తిట్టడానికి బదులుగా ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ కోసం. ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది అని తన గురించి ఎప్పుడైతే ఆలోచించడం మొదలేశాడో దేవుడు అతని హృదయాన్ని తెరిచాడు. అతని హృదయాన్ని తెరిచినప్పుడు యేసుక్రీస్తుని గురించి ఆయన చూడగలిగాడు. ఇదిగో ఈయన రాజు, పరలోకపు రాజు, ఈయన ఈ లోకానికి వచ్చాడు, మళ్ళా తిరిగి ఈయన తన రాజ్యంతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని ఆయన చూడగలిగాడు. చూసి వెంటనే మారు మనసు పొందాడు.
పొంది ఆయనతో పలుకుతున్నాడు, అయ్యా, నీవు పరలోకంతో మరలా తిరిగి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని పలుకుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని ఆయనతో అనెను. చూడండి, ఆ దొంగ ఏమని బ్రతిమలాడుకున్నాడు, అయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఇతనికి ఏమర్థమైంది? యేసు క్రీస్తు ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో మరలా తిరిగి వస్తాడు, ఆ తిరిగి వచ్చేటప్పుడు ఆయన రాజ్యంలో నేను కూడా ఉండాలి అనే ఆశ కలిగింది. మీకు అర్థమైందండి? యేసు క్రీస్తుని ఎట్లాగో చూశాడు? ఆయన రాజుగా చూశాడు, పరలోక రాజ్యంతో ఆయన రాబోతున్నట్లుగా చూశాడు. ఆ పరలోక రాజ్యంలో నేను కూడా ఉండాలనే ఆశ అతనిలో కలిగింది. అందుకని, అయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు ప్రభు వెంటనే వాగ్దానం చేశాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, కాబట్టి నీకు అభయం ఇస్తున్నాను, నువ్వు ఇక ధైర్యంగా ఉండొచ్చు అని ఇచ్చాడు. ఏ సమయంలో? అతను అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా అతనికి అభయం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక ఆదరణకరమైన మాట, ఒక అభయంతో కూడిన మాట, ఒక వాగ్దానపు మాట అతనికి అట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వగలుగుతున్నాడు. ఇది యేసు క్రీస్తు మనకు చూపిన మంచి మాదిరి. పరలోకానికి చేరే రెండవ మెట్టు ఏమిటంటే ఇది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నా సరే, ఆ వ్యక్తికి ఒక ధైర్యవంతమైన మాట నువ్వు ఇవ్వగలగాలి, ఒక అభయంతో కూడిన మాట నువ్వు చెప్పగలగాలి. అలా అభయంతో కూడిన మాట నువ్వు ఇవ్వాలి, చెప్పాలి అంటే ముందు నీకు అవి లోపల ఉండాలి, ముందు నువ్వు లోపల నేర్చుకొని ఉండాలి. మీకు అర్థమైందండి? ప్రార్థన చేయటం అయితే చేసాం అందరి కోసం, కానీ అట్లాంటి ఒక అవసరతలో ఉన్న వ్యక్తి నీ నీ దగ్గరికి వస్తే ఒక మంచి మాట అతనికి అందివ్వగలుగుతున్నావా? అందివ్వాలంటే ముందు నువ్వు నేర్చుకొని ఉండాలి. మీకు అర్థమైందండి? ఆ వ్యక్తికి ఆ మాట అందించాలంటే ముందు నువ్వు వాటి గురించి నేర్చుకొని, ఇదిగో దేవుని వాక్యంలో ఎట్లా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండు, ఇదిగో దేవుడు మనకెట్లా వాగ్దానం చేశాడు కాబట్టి ధైర్యంగా ఉండు అని అవసరతలో నీ దగ్గరికి వచ్చిన వ్యక్తికి నీవు ధైర్యంతో ఒక మాట చెప్పగలగాలి, దేవుని గురించి ఒక వాగ్దానం అతనికి ఇవ్వగలగాలి. ఇట్లాగా నువ్వు ఇవ్వగలిగావంటే నీవు పరలోకానికి రెండో మెట్టు ఎక్కేసినట్లే. మొదటి మెట్టు ఏమన్నాం? అందరినీ క్షమించగలిగే మనసు. రెండో మెట్టు ఇంకా దేవుని గురించి బాగా తెలుసుకొని, ఇదిగో దేవుడు ఎట్లా అన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఏం పర్లేదని అభయం ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వగలగాలి. అవసరతలో దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాంటి ఒక అభయకరమైన వాగ్దానం ఇవ్వగలగాలి. అలా నువ్వు చెప్పగలిగితే నువ్వు పరలోకానికి రెండో మెట్టు ఎక్కేసినట్లే. ఇక జాగ్రత్తగా చూడండి, ఈ వ్యక్తినితో యేసు ప్రభు ఏమంటున్నాడు? నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. చాలామంది మనం అనుకుంటాం, ఏమండి, పరలోకానికి పోవాలంటే ముందు బాప్తీసం తీసుకోవాలి కదండి. యేసుక్రీస్తు సిలువలో ఆ పలికిన దొంగకి పరలోక రాజ్యం పరదేశం వెంటనే ఇచ్చేశాడు. బాప్తీసం ఎందుకు ఇవ్వకూడదు? బాప్తీసం ముందు సిలువలోంచి కిందకు దించి ముందు బాప్తీసం ఇచ్చి తర్వాత మళ్ళీ సిలువలో పైన పెట్టి ఇక నువ్వు పరలోకానికి పోయినట్లే అని అనొచ్చు కదండి. యేసుక్రీస్తు ఆ సిలువలో దొంగ బాప్తీసం పొందలేదు కదండి, అయినా సరే పరలోకానికి పోయాడు కదండి. ఇక మాకు కూడా బాప్తీసం ఎందుకండి? మేము కూడా సిలువలో దొంగలాగే చివరి క్షణంలో మారు మనసు పొందుతాం, మేము కూడా పరలోకానికి పోవచ్చు కదండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా అండి? కానీ జాగ్రత్తగా చూడండి, అందరూ బాప్తీసం పొందాలి అనే ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు యేసుక్రీస్తు అంటే, సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఆజ్ఞ జారీ చేశాడు. మీరు అందరూ వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, వెళ్ళి నన్ను గురించి చెప్పండి, నమ్మిన వారికి ఇదిగో బాప్తిస్మం ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి మొదలైంది బాప్తిస్మం అనే ఆజ్ఞ. మరి అంతకు మునుపు ఆ ఆజ్ఞ లేదు. ఆ ఆజ్ఞ లేదు కాబట్టి సిలువలో ఉన్న దొంగకి బాప్తీసం గురించిన అవసరం కూడా లేదు. మీకు అర్థమైందండి? ఆజ్ఞ ఉన్నప్పుడే దాన్ని పాటించాలి అనేది. ఆజ్ఞే లేదు, ఇక పాటించడం గురించి ఏముంది? కాబట్టి సిలువలో ఉన్న దొంగకి బాప్తీసం యొక్క అవసరత లేదు. ఎందుకంటే అప్పటికి బాప్తీసం పొందాలని యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ లేదు, రాలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అలాగే మూడవ మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఆ కుమారుని చూసి, ఆ శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో కూడా చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తు ఏమి చేస్తున్నాడంటే తన తల్లి యొక్క బాధ్యతను ఆయన తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? బాధ్యత తీసుకుంటున్నాడు. కుటుంబ బాధ్యత, సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నాడు. చాలామంది భక్తి అనగానే ఏమంటారంటే అన్నీ వదిలేసి సన్యాసుల్లో కలిసిపోతే భక్తి అనుకుంటారు. అది కాదండి. భక్తి అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమిటి తన సిలువ అంటే? తన కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు, సంరక్షణ, ఇవన్నీ కూడా తన సిలువ. కాబట్టి అవి ఎత్తుకోవాలి, అవి ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి. చాలామంది అనుకుంటారు, నేను కుటుంబాన్ని, పెళ్ళి అంతా వదిలిపెట్టి అడవుల్లోకి పోతాను, లేకపోతే మఠాల్లోకి పోతాను, సన్యాసుల్లో కలిసిపోతాను, ఆ రకంగా నేను భక్తి చేసుకుంటా, నేను అట్లా గడిపేస్తా అనుకుంటారు. లేదు లేదు, అది కాదు నిజమైన భక్తి అంటే. నిజమైన భక్తి అంటే నీ సిలువను నువ్వే ఎత్తుకోవాలి. అంటే నీ కుటుంబ బాధ్యత నువ్వు చూసుకుంటూ యేసుక్రీస్తును వెంబడించాలి. అది నిజంగా భక్తి అంటే. చాలామంది కుటుంబాన్ని వదిలేసి భక్తి చేస్తున్నామనుకుంటారు, కానీ నిజమైన భక్తి కాదది. యేసుక్రీస్తు చూపిన భక్తి కాదది. యేసుక్రీస్తు చూపిన ఆ మూడవ మెట్టు ఎట్లాంటిదంటే కుటుంబ బాధ్యతలను పట్టుకోవడం, సంరక్షణ చేయడం. భర్తవా, భార్యని పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. భార్యవా, భర్తని పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అంటే నీ బాధ్యత నీవు చేసుకుంటూనే, నీ పని నువ్వు నిర్వర్తిస్తూనే ఆయన్ను వెంబడించాలి. ఇది యేసుక్రీస్తు చేసిన పని. ఏది నేను ఒక్కనేనండి కొడుకుని, మిగతా వాళ్ళు లేరా, వాళ్ళకు వదిలేస్తాను అని నువ్వు అనటానికి లేదు. మీకు తెలుసా అండి, యేసుక్రీస్తుకు తోడ ఇంకా ఉన్నారు, తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, ఇక నేనెందుకు చూసుకోవటం అని యేసుక్రీస్తు అనుకోలేదు. తాను బాధ్యత తాను తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కుటుంబంలో మన భారాన్ని మనం మోసుకోవాల్సిందే, మన బరువు మనం మోసుకోవాల్సిందే. అలా మోసుకుంటూ ఆయన్ని వెంబడించాలి. చాలామంది ప్రార్థనకు రమ్మంటే ఇంట్లో పనులన్నీ ఆడ పడేసి వచ్చి కూర్చుంటారు. అది కాదు. ఆ ఇంటి పనులు చక్కబెట్టుకోవాలి, అది నీ బాధ్యతే. కొన్ని సగం చేసుకొని రా, తర్వాత వెళ్ళి మిగతా చక్కబెట్టుకో. కానీ మొత్తానికైతే ఆ పనులన్నీ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కానీ చాలామంది ప్రార్థనకి పెందలకడ రావాలనే ఉద్దేశంతో ఆ పనులన్నీ ఆడ పడేసి, కనీసం భర్తకు వండి పెట్టకుండా, పిల్లలకు వండి పెట్టకుండా ఆడ పడేసి వచ్చి చక్కగా కూర్చుని అయ్యగారి చేత శబాష్ అనిపించుకునే వాళ్ళు ఉన్నారు. అదేమి అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైన ఇబ్బంది ఏమి లేదు. దేవుడికి తెలుసు నీ ఆలస్యానికి కారణం ఏంటో. అంతేగాని అయ్యగారి చేత ఈమె కరెక్ట్గా మంచిగా టైంకి వస్తుంది అని అనిపించుకోవడం కోసం నీ ఇంట్లో నీ భర్తని, నీ పిల్లల్ని అట్లాగా వదిలేసి రమ్మని కాదు. వాళ్ళకి చేయాల్సినవన్నీ కూడా వాళ్ళకి చేసి నీవు సన్నిధికి రావాలి. లేదు, కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అనుకుంటే అక్కడ వదిలేసి మళ్ళీ వెళ్ళిన తర్వాత మిగతా పనులను చూసుకోవాలి. కాబట్టి కుటుంబంలో భార్యగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, భర్తగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, పిల్లగా నీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి. అలా చేసి ఆయన్ని వెంబడించాలి. ఇది యేసుక్రీస్తు మనకు చెప్తున్న మాట. కాబట్టి మూడవ మెట్టు ఏమిటంటే నీ బాధ్యత ఏదైతే ఉందో, సంరక్షణ బాధ్యత నీవు పట్టించుకోవాలి, నువ్వు అది తీసుకోవాలి. అంతేగాని నాకు సంబంధం లేదు, నేను ప్రార్థన చేసుకుంటా, ఇక మిగతా అన్నీ మీరే చూసుకోండి అని అట్లా వాళ్ళ మీద పడేయకూడదు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. యేసుక్రీస్తు వదిలేయచ్చు మిగతా వాళ్ళకి, కానీ ఆయన అట్లా చేయలేదు. ఇది దేవుని యొక్క మనస్తత్వం కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా సరే, కుటుంబంలో తల్లివా తండ్రివా ఇంకెవరైనా సరే, నీ బాధ్యత నీవు నిర్వర్తిస్తూనే యేసుక్రీస్తును వెంబడించాలి. ఇది యేసుక్రీస్తు సిలువలో మనకు చూపిస్తున్న మూడవ మెట్టు. పరలోకానికి నువ్వు చేరే
మూడవ మెట్టు ఏమిటంటే నీ కుటుంబాన్ని కూడా నీవు సంరక్షించుకోవాలి. పౌలు ఒక చోట ఏమన్నాడంటే తన కుటుంబాన్ని సంరక్షించుకోవడం చేతగాని వాడు దేవుని సంఘాన్ని ఎట్లాగా పాలిస్తాడు? మీకు అర్థమైందండి? కుటుంబంలో ఉన్న 2-3 గురించే సరిగ్గా పట్టించుకోవడం చేతగాని నీకు దేవుని సంఘంలో ఉన్న 10 మంది 20 మంది గురించి ఎట్లా పట్టించుకుంటావు? కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే కుటుంబ పోషణ ముందు జాగ్రత్తగా చూసుకోవాలి, కుటుంబ సంరక్షణ చూసుకోవాలి. అట్లా చూసుకోగలిగిన వ్యక్తే దేవుని సంఘాన్ని సంరక్షించుకుంటాడు అని పౌలు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు మూడవ మెట్టుగా మనకి ఏం చూపిస్తున్నాడంటే కుటుంబంలో ఎవరి యొక్క సంరక్షణ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే సంఘంలో కూడా కాపరి వారి యొక్క సంరక్షణ చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వ మాటగా మనం చదువుతున్నాం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఇది గ్రీకు మాట అంటే గ్రీకులో యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో కూడా దించేశారు దాన్ని అట్లాగే. సహజంగా క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకులో నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. కానీ యేసుక్రీస్తు పలికిన ఆ మాట మాత్రం గ్రీకు పదాన్ని జాగ్రత్తగా పెట్టి దీనికి అర్థం ఇది అని తర్వాత చెప్పారు. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఏలీ, ఏల్ అంటే దేవుడు, ఈ అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు అని ఆ మాటకు అర్థం. జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తు ఏం పలికాడు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అంటే యేసుక్రీస్తు యొక్క చెయ్యిని ఎవరు విడిచారు? దేవుడు. దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు జీవిత కాలంలో ఎప్పుడూ కూడా తండ్రిని తండ్రిగానే పిలిచాడు. ఇదిగో మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి, నా తండ్రి అని తండ్రి తండ్రి అని పిలిచిన ఆయన సిలువలోకి ఎక్కగానే తండ్రి చేయి వదిలేయగానే ఇప్పుడు తండ్రి అని పిలవట్లేదు, దేవా అని పిలుస్తున్నాడు. మీకు అర్థమైందా? మొట్టమొదటి మాటలో మనం ఏం చదువుకున్నాం? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నాడు. అప్పుడు తండ్రి అనే పిలిచాడు, అవునా కాదా? మళ్ళీ 4వ మాటకు వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఇప్పుడు తండ్రి అనే మాటకు బదులైపోయి దేవా అని పిలుస్తున్నాడు. ఎవరు దగ్గరగా ఉంటారు? తండ్రి అంటే దగ్గర వాడని అర్థం. దేవా అంటున్నావంటే నీకు ఆయనకి చాలా దూరం ఉందని అర్థం. మీకు అర్థమైందా ఈ మాట? చాలామంది దేవుణ్ణి తండ్రిగా చూసేవాళ్ళు కొంతమంది అయితే దేవుణ్ణి దేవుడుగానే చూసేవాళ్ళు కొంతమంది. మీకు అర్థమైందండి? క్రైస్తవులు 2 రకాలు. ఒకటి దేవుణ్ణి తండ్రిగా భావించుకొని ఆయనతో ఎక్కువ దగ్గరగా ఉండేవాళ్ళు, సహవాసం చేసేవాళ్ళు. అట్లా కాదు, దేవుడు దేవుడే, మేము భక్తులమే, ఇక ఇంతే, ఆయన అంత దూరం ఉంటాడు, మేము ఎంత దూరం ఉంటాం అని దేవునికి దూరంగా ఉండేవాళ్ళు మరికొంతమంది. కాబట్టి మనం ఎట్లా ఉన్నాము? ఆయన్ను తండ్రి అని పిలుస్తున్నామా, దేవా అని పిలుస్తున్నామా? యేసుక్రీస్తు ఇక్కడ దేవా అని పలికాడు. ఎందుకు పలికాడు? ఎందుకంటే తండ్రి తనను చేయి వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? పుట్టినప్పటి నుంచి తండ్రి తనతోనే ఉన్నాడు కదా. మరి ఈ సమయంలో ఎందుకు వదిలేశాడంటే యేసుక్రీస్తు ఈ లోక పాపనంతా కూడా తన మీద వేసుకున్నాడు. అలా వేసుకున్న ఆ వ్యక్తి యేసుక్రీస్తు ఒక పాపంలా కనబడుతున్నాడు తండ్రికి. మీకు అర్థమైందా ఈ మాట? యేసుక్రీస్తు ఈ లోక పాపానంతా తన మీద వేసుకున్నప్పుడు తాను ఒక పాపంగా కనబడుతున్నాడు యేసుక్రీస్తు. అట్లాంటి చెయ్యి పట్టుకోవడం తండ్రికి ససేమిరా ఇష్టం లేదు. ఆ చెయ్యి వదిలేశాడు. ఎప్పుడైతే తండ్రి తన చెయ్యి వదిలేశాడో ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన తండ్రి అని పిలవలేకపోతున్నాడు, దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆయన వెంటనే దేవా అని పలుకుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీకు ఉన్న సంబంధం ఎట్లాంటిది? ఎంతసేపటికి దేవా దేవా అంటున్నావంటే నీకు ఆయనకి చాలా దూరం ఉందని అర్థం, నీవు ఆయనకి దగ్గరగా రాలేదు అని అర్థం. అట్లా కాకుండా తండ్రి అని పిలుస్తున్నావంటే నీవు ఆయనకు అతి సమీపంగా వచ్చావు అని అర్థం. నీకు అర్థమైందా ఈ మాట? కాబట్టి దేవుణ్ణి మనం ప్రతిసారి ఎలా పిలవాలి? తండ్రి అనే పిలవాలి.
ఆయనకు దగ్గరగా వచ్చిన వాళ్ళే తండ్రి అని పిలవగలుగుతారు. ఆయనకు దూరంగా ఉన్న వాళ్ళు దేవా అని అంటారు. కాబట్టి మనం ఆయనకు దూరంగా ఉండి దేవా అని అంటాం కాదు, ఆయనకి దగ్గరగా వచ్చి తండ్రి అని పిలవాలి. ఇది దేవునికి మనకు ఉండాల్సిన సంబంధం. మీకు అర్థమైందండి? దేవునికి నీకు ఉండాల్సిన సంబంధం ఏంది? భగవంతునికి భక్తునికి ఉండాల్సిన సంబంధం కాదు, తండ్రికి కుమారుడికి ఉండాల్సిన సంబంధం ఉండాలి. అట్లాంటి సహవాసం ఉండాలి నీకు. సంబంధం అనే కంటే కూడా సహవాసం అనాలి. సహవాసంలో ఉండాలి, తండ్రి సహవాసంలో నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తండ్రి సహవాసంలో ఉంటావో అన్నీ నీకు ఉంటాయి. నెమ్మది ఉంటుంది, క్షేమం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఏది తక్కువ కాదు. ఎప్పుడైతే తండ్రి నుంచి నువ్వు దూరంగా పోయావో అన్నీ నీకు ఇబ్బందులే. నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అన్నీ ఇబ్బందులే. ఒక చిన్న ఉదాహరణ, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాడిలో చిన్న కుమారుడు తండ్రి నాకు ఆస్తులు వచ్చే వాటా ఇవ్వమని అడిగాడు. సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళాడు చిన్న కుమారుడు. ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నాడు. దేనివల్ల? తండ్రికి దూరం అయిపోయాడు. చివరికి స్నేహితులు పోయారు, తినడానికి తిండి లేదు. చివరికి ఆ పందులు తినే పొట్టుతో తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు, అది జరగలేదు. చివరికి అనుకున్నాడు, ఇదిగో నా తండ్రి దగ్గర ఎంతోమంది పని వాళ్లకు సమృద్ధిగా భోజనం ఉంది, నేను కొడుకునై ఉండి కూడా ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా. నేను లేచి నా తండ్రి దగ్గర పోయి, నాయనా తప్పు చేశాను, నీకు విరోధంగా తప్పు చేశాను, పరలోకానికి విరోధంగా తప్పు చేశాను, నీ కొడుకు అనిపించుకోవడానికి అర్హత లేదు, కూలి వాళ్ళు ఒకటిగా పెట్టుకో అని అడుగుదాం అనుకున్నాడు. బయలుదేరి వచ్చేశాడు. వచ్చిన తర్వాత తండ్రి దూరంగా ఉండగానే చూశాడు, పరిగెత్తాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, లోనికి ఆహ్వానించాడు. మళ్ళీ తండ్రి కుమారుడు పొజిషన్ ఇచ్చేశాడు. ఒకప్పుడు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు చివరికి లేమి అనుభవించాడు, తండ్రికి దగ్గరగా వచ్చాడు, మరలా సమృద్ధిలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తండ్రికి దూరంగా వెళితే ఇదిగో నీ జీవితంలో అన్ని కొదువులే ఉంటాయి. మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అంతా కూడా లేమితనం అనుభవిస్తావు. కానీ దేవునికి దగ్గరగా వస్తే, సమీపంగా వస్తే, ఇంటి లోపలే ఉంటే, అంటే ఆయన సన్నిధిలోనే ఉంటే సకల సమృద్ధి కూడా నీదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు దేవుణ్ణి ఎట్లాగా పిలుస్తున్నాడు ఇక్కడ? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అర్థం. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఎట్లాగా పిలవాలి? తండ్రిలాగా చూసుకోవాలి. యేసుక్రీస్తు అయితే కావాలని ఆ సంబంధం ఆయన తెగిపోయింది, ఆ సమయంలో అవసరం అది. ఎందుకంటే ఆ పాపం అంతా కూడా యేసుక్రీస్తు భరించాలి. ఆ క్షణం భరించిన తర్వాత, తన ప్రాణం కోల్పోయిన తర్వాత మళ్ళా అదే దేవుడు వచ్చేసి యేసుక్రీస్తుని ఆయన మృతుల్లో నుంచి లేపాడు. లేపిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే ఆయన తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనకు ఉండాల్సిన ఆ సహవాసం ఎట్లా ఉండాలి? తండ్రికి కుమారుడికి ఉన్న సహవాసంలాగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు మనకు చూపిస్తూ ఉన్న 4వ మెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక 5వ మాటగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు 5వ మాటగా ఏమన్నాడంటే నేను దప్పిగొంటున్నాను. యేసుక్రీస్తుకి ఏమైంది? దాహం అయ్యింది. ఈ దాహము ఎటువంటిదంటే యేసుక్రీస్తు యొక్క రక్తమంతా ఆ వీధుల్లో గుండా వెళ్ళిపోయింది. కొడాలు పెట్టి కొడుతున్నప్పుడు రక్తం వెళ్ళిపోయింది. సిలువ వేశారు, రక్తం అంతా లేదు. ఇప్పుడు మనకి సహజంగా ఎప్పుడైనా ఒక చిన్న దెబ్బ తగిలితే కొంచెం రక్తం పోతే మన నాలుక పిడచగట్టుకుని పోతుంది, దాహం అవుతుంది. కానీ యేసుక్రీస్తు అంత రక్తం పోయాడు, ఆయనకి ఎంత దాహం అవుతుందో ఒకసారి ఆలోచించండి. నిజానికి యేసుక్రీస్తు శారీరకంగా ఎంతో దప్పిక ఉంది ఆయనకి. అంత దప్పిక ఉన్న సమయంలో యేసుక్రీస్తు లేఖనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన గురించిన ఒక వాక్యం ఉంది, ఇదిగో ఇతడు దాహం కొనాలి అని. అది నెరవేరినట్లుగా యేసుక్రీస్తు నేను దప్పికొంటున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు యొక్క దప్పిక శరీర సంబంధమైందే కావచ్చు,
కానీ అంతకంటే దప్పిక ఆయనకు ఉంది. అదేంటంటే ఆత్మల కొరకైన దాహం. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు యొక్క దాహం కేవలం శరీర సంబంధమైనది మాత్రమే కాదు, నీ ఆత్మ కొరకు, నా ఆత్మ కొరకు ఆయన దాహం కొంటున్నాడు. సమరయ స్త్రీతో ఆయన అడిగాడు, అమ్మా నాకు దాహానికి ఇస్తావా అని అడిగాడు. ఈయన అనుకుంది ఈ భౌతిక సంబంధమైన నీళ్ళేమో అనుకొని నీళ్ల గురించి మాట్లాడుతూ పోయింది ఆమె. కానీ అమ్మా, నువ్వు అడిగితే నేనే నీకు జీవజాలం ఇస్తాను. నేను ఎవరో తెలుసా? దేవుని వరాన్ని. నీవు నన్ను అడుగుతావు, నేను నీకు జీవజాలం ఇస్తాను. అట్లాంటి జీవజాలం ఇచ్చే ఈయన మరి ఆమెను ఏమడుగుతున్నాడు? దాహానికి ఇస్తావని అడుగుతున్నాడు. జీవజాలం నీ దగ్గరే ఉంది కయ్యా, నువ్వే తాగొచ్చు కదా, మళ్ళీ నే ఇచ్చేదేంటి? ఏమిటి అంటే, నాకు ఉన్నది ఈ దాహం కాదు, నీ ఆత్మ కొరకైన దాహం. నిన్ను రక్షించాలనే దాహం నాకుంది. కాబట్టి ఈ దాహం నువ్వు తీర్చుతావా? ఈ దాహం నాకు ఇస్తావా అని ఆమెను అడిగాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కూడా నీ రక్షణ కొరకైన దాహం ఆయనకుంది. మరి ఆయనకు దాహం ఇస్తావా నువ్వు? ఆయనకు దాహం తీర్చాలి అంటే ఏం చేయాలి? నీవు రక్షించబడాలి. ముందు రక్షించబడి ఇదిగో నాయనా అని ఆయనకు దాహాన్ని ఇవ్వగలుగుతావు. ఇక్కడ శిలువ మీద యేసుక్రీస్తు దప్పికొనుచున్నాను అన్నాడు. ఏమిటి ఈ దప్పికంటే, ఈ లోకమంతటికి యొక్క రక్షణ కొరకైన దాహం ఆయనలో ఉంది. ఆ రక్షణ కొరకు ఆయన దప్పికొంటున్నాడు. కింద ఉన్న వాళ్ళు అనుకున్నారు, ఈయనకు దాహం వేస్తుంది కావాలా, ఈయన త్వరగా ఎట్లాగైనా చంపేద్దామనుకొని ఒక చేదు చిరకలో ఒక స్పాంజిని ముంచి ఆయన నోటికి అందించారు తాగమని. కానీ ఆయన దాన్ని రుచి చూసి తాగడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే, అది రుచి ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అది దాంట్లో కనుక తాగితే శరీరానికి మత్తు వచ్చేస్తుంది. ఆ మత్తు వల్ల తను అనుభవిస్తున్న బాధ తెలియకుండా ఉంటుంది. సిలువ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా బాధ అనుభవిస్తారు కాబట్టి ఆ బాధను తట్టుకోవడానికి ఆ మత్తు ఇస్తుంటారు వాళ్ళకి. యేసుక్రీస్తు దాన్ని చూసిన తర్వాత దాన్ని తాగలేదు. ఆయనకున్న దాహం ఈ లోక సంబంధమైనది కాదు, కానీ నీ రక్షణ నా రక్షణ కొరకైన దాహం, ఈ లోకమంతటి యొక్క రక్షణ కొరకైన దాహం ఆయనలో ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన దాహం తీర్చగలిగే అది నీలోనే ఉంది. నీవు రక్షణ పొందితే ఆయన దప్పిక నువ్వు తీర్చినట్లే. నీవు మారు మనసు పొందితే ఆయన దాహాన్ని తీర్చినట్లే. మరి దాహాన్ని తీర్చగలుగుతావా? ఆనాడు సమరయ స్త్రీని అడిగాడు, అమ్మ దాహానికి ఇస్తావా అని అడిగాడు. ఆమె రక్షణ పొందింది. ఆమె రక్షణ పొందడమే కాదు, ఆ ఊరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మారు మనసు పొందేలాగా చేసింది. అంటే యేసుక్రీస్తుకి ఆమె విస్తారమైన దాహాన్ని తీర్చగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యేసుక్రీస్తుకి ఈనాడు కూడా దాహం అవుతుంది. అది నీ రక్షణ కొరకైన దాహం. మరి నీవు తీర్చగలుగుతావా? తీరుస్తున్నావా? 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు పలికిన 6వ మాట ఏమిటంటే సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఇదిగో నేను చేసే ఈ బలియాగం సమాప్తమైనది. ఈ లోక రక్షణ కొరకైన నా ప్రాణత్యాగం అనేది సమాప్తమైనది. అంతేకాదు, దేవుడు నాకు అప్పగించిన పని ఏదైతే ఉందో అది కూడా సమాప్తమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పని ఆయన సమాప్తం చేశాడు. ఇది యేసుక్రీస్తు మనకు చూపిస్తున్న మంచి మాదిరి. ప్రతి వ్యక్తి ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవుడికి ఒక వ్యక్తికి కొన్ని పనులు అప్పగిస్తాడు. మీకు అర్థమైందండి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిని ఈ ఊరికి పంపించారనుకోండి, ఏ పని బాట లేకుండా పంపిస్తాడా? ఏదో ఒక పని అప్పగించాక పంపించేది. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి పంపించబోయేటప్పుడు తండ్రి ఆయనకు ఒక పని అప్పగించాడు. ఏమిటి ఆ పని అంటే, ఇదిగో నీ జీవిత కాలం అంతా నువ్వు పరిశుద్ధంగా బ్రతికి చివరికి 33.5 సంవత్సరాల తర్వాత నీ ప్రాణాన్ని త్యాగం చేయాలి, బలిగా అర్పించాలి. ఇది ఆయనకు అప్పగించబడిన పని. యేసుక్రీస్తు దేవుడు తనకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సమాప్తం చేశాడు.
కాబట్టి యేసుక్రీస్తు అనగలుగుతున్నాడు, ఇదిగో నేను సమాప్తం చేశాను నా పనిని, సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవుడు నీకు కొన్ని పనులు అప్పగిస్తాడు, మంచి కార్యాలు అప్పగిస్తాడు. అవి ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు చేసి, అయ్యా ఇదిగో నన్ను ఎందుకైతే పంపించావో ఈ లోకానికి, అది నేను సమాప్తం చేశాను, నేను పూర్తి చేశాను నాయన, సమాప్తమైంది ప్రభువా అని నువ్వు చెప్పగలిగే స్థితికి రావాలి. అలా వచ్చావు అంటే పరలోకానికి చేరే మెట్టులో 6వ మెట్టు కూడా ఎక్కేసినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ పనులు ఏంటండి, నాకు తెలియదు కదండి అని అంటే, నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి, దేవా నాకు అప్పగించిన పని ఏంటి చూపించు నాయన, చెప్పు నాయన అంటే తప్పనిసరిగా ఆయన నీకు తెలియజేస్తాడు. ఆ తెలియజేసిన తర్వాత ఆ పని నువ్వు అప్పగించి, దేవా ఇదిగో ఈ పని కోసం నన్ను పంపించావు, ఈ పని నేను చేశాను, ఇక నా పని అయిపోయింది నాయన ఈ లోకంలో, కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఎట్లాగా చెప్పగలిగావో అప్పుడు నిజంగా పరలోకానికి చేరే 6వ మెట్టు కూడా నువ్వు ఎక్కేసినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచాడు. చివరి మాట, చివరి మెట్టు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి మాటలో యేసు ప్రభు ఏమని పలికాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. మధ్యలో 4వ మాటకు వచ్చేటప్పటికి తండ్రి చేయి వదిలేశాడు. కాబట్టి తండ్రి తనకు దూరం అయిపోయిన ఆ పరిస్థితిని యేసు ప్రభుకి అర్థమై దేవా అని కేక వేశాడు. మళ్ళీ బలియాగం పూర్తయిపోయింది, చివరికి వచ్చేసింది, సమాప్తం అయిపోయింది. సమాప్తం ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ తండ్రి తన చేయి పట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేసే ఈ పని అయిపోయింది కాబట్టి ఇక చివరిగా నేను చేసే పని ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అంటే దేవుని చేతికి మన ఆత్మను అప్పగించడం చివరి మెట్టు. ఎందుకు చివరి మెట్టు అంటున్నామంటే, చాలామంది మొదటి మెట్టు, 2వ మెట్టు, 3, 4, 5, 6 మెట్లు జాగ్రత్తగానే ఎక్కుతారు. 7వ మెట్టు దగ్గర జారి పడ్డావే అనుకో, మీకు అర్థమైందండి? ఉన్నది 7 మెట్లు, 6 మెట్లు జాగ్రత్తగా ఎక్కావు, 7వ మెట్టు ఎక్కలేక జారి పడితే మళ్ళీ ఎక్కడ ఉంటావు? కిందనే ఉంటావు. కాబట్టి 7వ మెట్టు కూడా జాగ్రత్తగా ఎక్కినప్పుడే ఇక పరలోకంలోకి అడుగు పెడతావు. 7వ మెట్టు ఏమిటంటే నీ ఆత్మను దేవునికి అప్పగించడం. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, ఈ లోకంలో పుట్టింది మొదలుకొని మనిషి చాలా భక్తి చేస్తాడు. చేసి చివరికి ముసలితనం వచ్చినప్పుడు, చనిపోబోయే ఆ సమయం వచ్చినప్పుడు చాలామంది చేసే తప్పు ఏమిటంటే వాళ్ళ ఆత్మ దేవునికి కాకుండా సైతానికి అప్పగించేస్తారు. అదేంటంటే అది ఎట్లా కుదురుద్దండి? బ్రతికినంతకాలం చాలా భక్తి చేశాడు, ప్రార్థన చేశాడు, చివరి క్షణంలో ఆ అపవాదికి ఆత్మను ఎట్లా అప్పగిస్తాడండి అని మనం అనుకుంటే జాగ్రత్తగా వినండి. చాలామంది ముసలితనం వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో చపలత్వం వచ్చేస్తుంది. నాలుక ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తూ ఉంటుంది. చివరికి కొడుకు మంచిగా చూసినా సరే వాడు నన్ను చూడటం లేదు, కోడలు మంచిగా చూసినా సరే నన్ను చూడటం లేదు అని చెప్పేసి వాళ్ళు మంచిగా చూసినా సరే వాళ్ళ మీద ఆ మాటలు ఈ మాటలు అన్నీ కూడా కల్పించి చెప్పడం ప్రారంభిస్తారు. పైగా ఎవరైనా ఏదైనా మాట అంటే ఇక బూతు మాటలు కూడా వాడేస్తూ ఉంటారు. ఇట్లా చివరి క్షణంలో జీవితాంతం మంచిగానే భక్తి చేస్తూ వచ్చావు, చివరి క్షణం వచ్చిన తర్వాత నీ కొడుకు మీద, నీ కోడల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళకి చెప్పేసి కొడుకు మంచిగా చూసినా సరే నన్ను చూడటం లేదు వాడు, కోడలు మంచిగా చూసినా సరే నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడు అవుతున్నావు. అవునా కాదా? ఆ అబద్ధ సాక్ష్యం వల్ల చివరికి నీ ఆత్మను నువ్వు దేవునికి అప్పగించకుండా సైతానుడికి అప్పగించేసుకుంటున్నావు.
నాకు తెలిసిన ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ నాయన్ని చాలా బాగా చూసుకునేవాడు. ఆ ఫ్రెండ్ భార్య, కోడలు కూడా మామను చాలా బాగా చూసుకునేది. కానీ ఈ మామ ముసలితనం వచ్చిన తర్వాత ఇక మిగతా తన కొడుకులతో, మిగతా కోడలతో వీళ్ళ గురించి లేనిపోయినవన్నీ చెప్తున్నాడు. మంచిగానే చూసుకుంటున్నా సరే నన్ను ఏమీ చూసుకోవట్లేదు వీళ్ళు, అసలు నాకు కారం మెతుకులు పెట్టి నన్ను చంపేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళకి ఫోన్లు చేసి మరీ చెప్పేవాడంట. ఒకసారి ఈ కోడలు భర్తకు చెప్పింది, నేను మీ నాయన్ని చూడను, ఎంత మంచిగా చూసుకున్నా సరే మన గురించి చెడుగా చెప్తున్నాడు వాళ్ళకి, మిగతా వాళ్ళకంటే. ఏంటి నిజమా ఏంటి అంటే, కావాలంటే నువ్వే చూడు అని ఒకరోజు చక్కగా కోడి మాంసం వండేసి తినిపించేసి పెట్టారు. పెట్టి వీళ్ళు ఈ గదిలోకి వచ్చారు. ఈయనేమో వెళ్ళి సోఫాలో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళకి ఫోన్ చేయగానే, ఏంటి తిన్నావా అంటే, తిన్నా. ఏం తిన్నావు ఏంటంటే, ఏముంటుంది పచ్చడేగా, అదేగా తెలియందే ఉంది అని అన్నాడంట. ఇది కొడుకు కళ్ళారా చూసి విన్నాడు. ఇక అరే, నేను మా నాన్నని ఎంత మంచిగా చూసుకొని ఎంత ప్రేమగా చూసుకుంటే నా గురించి, నా భార్య గురించి ఎంత చెడ్డగా మా వాళ్ళకి చెప్తాడా, ఏం తక్కువ చేశాను ఈయనకి అని. నాన్న, ఇక మీ కోడలు నిన్ను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండు, ఎవరితోనైతే మా గురించి ఇట్లాగా చెడుగా చెప్తూ ఇట్లా ఉంటున్నావో ఇక వాళ్ళ దగ్గరే ఉండు అని అటు పంపించేశాడు. ఇక ఎప్పుడైతే వెళ్ళారో అక్కడికి మిగతా వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఈయన్ని సరిగ్గా చూసుకోలేదు, చివరికి పట్టించుకోవడం లేదు, మానేశారు. చివరికి కనీసం అన్నం పెట్టే దిక్కు కూడా లేరు ఈయనకి. మళ్ళీ ఇక వీళ్ళ దాకా వచ్చి నేను వస్తారా అంటే, నాన్న వద్దు, రావద్దు, ఎందుకంటే ఒకసారి నీ ఎంత ప్రేమగా చూసుకున్నావో, కానీ నువ్వేం చేసావు, మా మీద చాడీలన్నీ చెప్పేసి చివరికి మమ్మల్ని చెడ్డవాళ్ళని చేసే వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు మళ్ళీ వస్తా అంటున్నావు, మళ్ళీ అట్లాగే చేస్తావు కదా, వద్దు, ఏదైనా సరే నువ్వు అక్కడే ఉండు, కావాలంటే నేను నీకు డబ్బులు పంపిస్తాను, నీవు మాత్రం అక్కడే ఉండు అని అంటున్నాడు. చూడండి, చివరి క్షణంలో ఏం చేస్తున్నారు మనుషులు, ఆ లేనిపోని చాడీలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేసి వాళ్ళ ఆత్మను ఏం చేసుకుంటున్నారు, అపవాదికి అప్పగించేస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. జీవితకాలం అంతా మంచిగానే భక్తి చేశావు, చివరి క్షణంలో మంచం మీద పడిన తర్వాత ఏమైంది నీ బుద్ధి జ్ఞానం? ఎంతో సహనం అని చెప్పావు, మరి చివరి క్షణంలో ఏమవుతుంది నీ సహనం? కోడలు కాస్త ఆలస్యం అయితే భోజనం పెట్టడం, ఏ నోరు కాచుకోలేవా కాసేపటి దాకా? ఏ కొడుకు కాస్త ఆలస్యం అయితే ఉండలేవా? కొడుకు మీద కోడలికి, కోడల మీద కొడుకుకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి అనవసరంగా అబద్ధ సాక్ష్యాలన్నీ లేనిపోయినవన్నీ పుట్టించి ఏం చేస్తున్నావు, నీ ఆత్మను అపవాదికి అప్పగించేస్తున్నావు. ఇది జాగ్రత్తగా చేయాలి. చివరి మెట్టు అండి, ఇది చివరి మెట్టు. చాలామంది 6 మెట్లు కష్టపడి ఎక్కుతున్నారు, కానీ 7వ మెట్టు దగ్గర కుప్పకూలిపోతున్నారు, నరకంలోనే పడుతున్నారు. చివరి క్షణం జాగ్రత్త. ముసలితనం వచ్చింది, కానీ జాగ్రత్తగా ఉండు. ఆ సమయంలోనే నీ జ్ఞానం ఉపయోగించు, నీ అనుభవం అంతా అక్కడ ఉపయోగించి జాగ్రత్తగా ఉండు. కొంచెం లేట్ అవుతుంది, సహించుకో. అలా ఉండగలిగితే ఆ చివరి మెట్టు కూడా నువ్వు ఎక్కగలుగుతావు. నిత్య రాజ్యంలో నిత్యత్వం దేవునితో ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో పలికిన ఈ 7 మాటలు పరలోకానికి మనం చేరడానికి ఆయన వేసిన 7 మెట్లు. మరి ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ మెట్టులో ఉన్నావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. మొదటి మెట్టులోకి ఎక్కావా? దేవునికి స్తోత్రం. ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కలేదా? క్షమించే మనసు రాలేదా? భర్తను క్షమించలేకపోతున్నావా? భార్యను క్షమించలేకపోతున్నావా? ఇరుగు పొరుగు వాళ్ళని క్షమించలేకపోతున్నావా? అంటే నువ్వు మొట్టమొదటి మెట్టు కూడా ఎక్కలేదన్నమాట. అంటే ఇక పరలోకానికి చేరే అవకాశమే లేదు. మొదటి మెట్టే ఎక్కలేదు, ఇంకేం పోతాం ముందుకి? కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. ఇకనైనా సరే ఆ 7 మెట్టుల్లో ఒక్కొక్కటి ఎక్కటానికి మనం ప్రయత్నం చేద్దాం.